Tribal communities in Anantagiri Mandal of Arku Valley, Alluri district have demanded an immediate halt to the ongoing hydroelectric project in Gummakota Panchayat's Gujjalli area. Tribal leader and Central Committee member Punyavati voiced her concerns during a public meeting held in Gummakota, urging authorities to stop selling forest lands to corporate companies. She warned that such actions could lead to the displacement and suffering of indigenous people. Punyavati called for the cancellation of forest and environmental clearances issued under GO numbers 51, 13 and 2 by both central and state governments. The protest reflects growing resistance among tribal communities against large-scale projects that threaten their land, livelihood and ecological balance. 2 నెలల నుంచి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరుగుతూ ఉంది. మరి ఎక్కడికక్కడ పోలీస్ వారి ద్వారా సమాచారాలు తీసుకుంటున్నారు. పైనున్న ప్రధానమంత్రి గారికి కానీ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కానీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచే పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇవేమీ కనపట్టలేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఇక్కడ ఆదివాసీల్ని గిరిజనుల్ని ముంచేసి ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టులు కడతారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ ఆదివాసీల ఘోష మీకు వినపట్టలేదా, మీ కళ్ళ కనపట్టలేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని చూస్తున్నాం. ఎడాబెడా అక్కడ హైడ్రో ప్రాజెక్టులు కట్టబట్టే విపరీతంగా వరదలు వచ్చినాయి. ఆఖరికి బద్రీనాథ్ దేవాలయం లాంటి అనేక దేవాలయాలు కూడా మునిగిపోయిన పరిస్థితి. మరి ఇక్కడ అటువంటి పరిస్థితే కనుక ఇక్కడికి వస్తే ఏం రక్షణ కల్పిస్తారు, ఎటువంటి ఏర్పాట్లు మీరు చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. గిరిజనులకు కానీ సాధారణ ప్రజలకు కానీ చాలా రకాల వాగ్దానాలు చేస్తున్నారు. ఏ ఒక్క వాగ్దానం అయినా కానీ మీరు నిలబెట్టుకున్నారా? ఆఖరికి గిరిజన యువత వీళ్ళలో బిఏలు చదివిన వాళ్ళు ఉన్నారు, బీఈడీలు చదివిన వాళ్ళు ఉన్నారు, బీటెక్లో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. బాగా చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వని మీరు రేపు హైడ్రో పవర్ ప్రాజెక్టులు కట్టి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసానంటే ఎవరి చెవుల్లో పువ్వెట్టడానికి మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. 17వ తేదీన వాడేరు ఐటీడీ పిఓ గారితో మాట్లాడినప్పుడు పిఓ గారు మాట్లాడుతున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ సంబంధించి సమగ్ర ప్రణాళిక కమిటీతో సర్వే చేస్తామని చెప్పేసి ఆదివాసులు ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలి, మాకు వద్దని చెప్పేసి అడుగుతున్నప్పుడు ఇటువంటి సర్వేలు చేస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి సందర్భంగా ప్రకటిస్తున్నాం. అంతేకాకుండా గిరిజన మంత్రి గారు ఒక పక్క తాత్కాలిక పని ఆపాలని చెప్పేసి ప్రకటిస్తే మెగా కంపెనీ సీలర్లో భూమి పూజ చేయడం అంటే ఏం జరుగుతుందని చెప్పేసి అడుగుతున్నాం. మీరు ఇచ్చే మాటకి చెప్పే మాటకి పొంతన ఉంటుందా లేదా అని స్పష్టం చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఆదివాసులు మోసం చేస్తే మాయా చేస్తే ఖచ్చితంగా తిరుగుబాటు తప్పదు. ఈ తిరుగుబాటుకి ప్రతీకగా రేపు 24వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమం ఆదివాసులు నిర్వహిస్తున్నారు. అప్పటి నాటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన జీవో ఒప్పందాలు రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున పోరాటానికి ఆదివాసులు సన్నద్ధమవుతారు. సమాధానం చెప్పడానికి అధికార యంత్రాంగం మొత్తం సన్నద్ధం.